తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా గాడి తప్పాయని, దేశంలో ఏ రాష్ట్రంతో పోల్చి చూసినా ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక దోపిడీలు, దౌర్జన్యాలు, హత్యలు, మహిళలపై అఘాయిత్యాలు ఎక్కువైపోయాయని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర హోంశాఖ సర్వేలే శాంతి భద్రతలు పతనమైపోయాయనే విషయాన్ని రుజువు చేస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రభుత్వం పబ్బం గడుపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిలబడి జరుగుతుంది కదా, మరి ఎందుకు మీరు అతని చర్య తీసుకోవట్లేదు? ఎందుకు ఆ ప్రాంతంలో అధికారులు ఏం చేస్తున్నారు? అది నా ప్రశ్న. అంటే ప్రభుత్వం అంటే భయం ఉండాలి. అమ్మమ్మో ఏమైనా తప్పు చేస్తే జరిగితే ఉపేక్షించని, అంతేగాని అది లేకుండా ఏదో లేని మాటలు చెప్తే కాదు. కాబట్టి పూర్తిగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి. అసలు ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ లేదు. లా అయితే భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టారు, కానీ మేము ఆర్డర్ లేదు ఇక్కడ. కాబట్టి మేము దాని నిరసనగా ఇవాళ పని చేయండి. మీ టీవీలో కంప్యూటర్ స్టేట్మెంట్ పోలీస్ వెబ్సైట్ ఓపెన్ చేసి చూడండి. పోలీస్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. వెబ్సైట్ ఓపెన్ చేయండి. దేశంలో పోలీస్ వెబ్సైట్ వాళ్ళ తాలూకా ఇచ్చిన వివరాలు చూడండి. దాన్ని బట్టి మేము చెప్పిన తప్పు అయితే రేపు సత్యబాబు గారు, ఎల్లప్ప గారు వాళ్ళ తాలూకా సభ్యులు అందరూ వచ్చి ఈ రకంగా చెప్పారు, ఇది కరెక్ట్ కాదు, ఇది ఇదేం చెప్పింది మీరు చెప్పండి. అప్పుడు మమ్మల్ని మళ్ళీ మేము చెప్తాం. సిగ్గుపోయి నవ్విపోతారండి ఈ మాటలు చెప్పడానికి. అప్పుడు ఎవరు అనుకుంటున్నారండి? ఏమనుకుంటున్నారు వాళ్ళ ఉద్దేశం? ఏదో మాట చెప్పేసి కాలం పప్పు గడిపోతుందంటే జనం చచ్చిపోతారండి బయట. ఎంతసేపు కష్టకాలు ఏ వైసీపీ నాయకుని కానీ ఏ నాయకుని కానీ అవమానపరచాలి, లేదు అతను ఇబ్బంది పెట్టాలి, లేదు వాళ్ళ మీద లేనిపోయి కక్షలు పెట్టి వాళ్ళు జైల్లో పెట్టాలి తప్ప ప్రభుత్వం గాలి కొలిసింది పరిపాలన ఈ ఒక్క నిమిషాల్లో కూడా. అందుకు మేము ముందుకు వచ్చాం. గుమ్మడి సంధ్యారాణి గారు మంత్రి గారు చెప్తూ మా ప్రభుత్వం వచ్చినాక, అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంగన్వాడీ స్కూల్స్ లో అంగన్వాడీలు చాలా చక్కగా పనిచేస్తున్నారు. అలాగే అక్కడ పనిచేస్తున్న వర్కర్స్ కానీ టీచర్స్ కానీ మా కూటమి ప్రభుత్వంలోనే చాలా మంచి జరుగుతుంది. గత ప్రభుత్వం ఏ విధంగా కూడా వాళ్ళని పట్టించుకోలేదు. గత ప్రభుత్వంలో చేయనివన్నీ కూడా మేము ఈ ప్రభుత్వంలో చేస్తున్నాము అని చాలా గొప్పగా చెప్పడం జరిగింది. అంటే ఈ రోజు ఆమె స్టేట్మెంట్ చూస్తే చాలా మంది అంగన్వాడీ వర్కర్స్, అంగన్వాడీ వాళ్ళంతా కూడా చాలా ఇదిగా ఫీల్ అవుతారు. అంటే మీరు ఇక్కడ ఒక విషయం గమనించాలని సంధ్యారాణి గారికి నేను స్ట్రైట్ గా అడుగుతున్నాను. అమ్మ, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీరు కంప్లీట్ గా కంపేర్ చేసుకుని ఒకసారి స్టడీ చేయండి అని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. ఈ రోజు మీరు అంగన్వాడీ వాళ్ళకు మంచి చేసింటే గత 3 రోజుల నుంచి ఎందుకు వాళ్ళు మహాధర్నా చేపట్టడం జరిగింది? సంధ్యారాణి గారు వాళ్ళకు సమస్యలు లేకుంటే ఈ రోజు ధర్నాకు రావాల్సిన అవసరం వాళ్ళకి ఏముంది? వాళ్ళు 23వ తేదీ నుంచి 27 వరకు ధర్నా ప్రకటించారు. స్టిల్ కంటిన్యూ, ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతోంది. మీరు ఎక్కడ ఆపుతున్నారు? మీరు ఏమైనా చర్చలు జరిపించారా? ఎక్కడ జరిపించలేదే. వాళ్ళ డిమాండ్స్ కూడా ఈ రోజు వాళ్ళు క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ప్రకటించిన డిమాండ్లలో ఏ ఒక్క డిమాండ్ అయినా మీరు నెరవేరుస్తున్నారా? నెరవేర్చే ఆలోచన మీకు ఉందా? ఉంటే ఈ రోజు ఎంత ధర్నా జరుగుతోంది, వాళ్ళని కూర్చోబెట్టి మీరు ఎందుకు చర్చలు జరపలేదు? ఒకవేళ చర్చలు జరిగింటే ఫలితం లేదా అని అడుగుతున్నాను. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్య నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు.
పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం ఏలూరుపాడు బజారు వీధిలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతురైన మలయప్ప స్వామి కళ్యాణ వేడుక భక్తులను పులకింపజేసింది. మంగళ వాయిద్యాలు వేద మంత్రోచ్చారణల మధ్య జరిగిన ఈ దివ్య కళ్యాణాన్ని భక్తులు కళ్లారా వీక్షించి తన్మయత్వం చెందారు. భక్తుల నీరాజనాలు గోవిందనామ స్మరణల మధ్య శ్రీవారి కళ్యాణ తంతు వైభవంగా సాగింది. ప్రమాద ఆనంద నిహితస్తవకామస్య విద్యాని రక్షణాం ప్రతిగ్రహే మనదశ్చిత్తమాకోతిం వాచశ్చమసీమహే వాచశ్చమసీమహే అసేనాంధ్రవమన్నస్కమయస్త్రీత్రివితాన్మదే తథా శ్రీరుక్తదగం సత్ప్రజా ప్రియా ఏవం భరస్య విద్యాని అసవో మే కామస్య మృజ్యతాం. సర్క్యులర్ ఎకానమీ ద్వారా సుస్థిర అభివృద్ధి సాధించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, చెత్త నుంచి సంపదను సృష్టించడమే ధ్యేయంగా ప్రత్యేక కార్యాచరణతో పనిచేస్తున్నామని స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరాం పేర్కొన్నారు. పారిశ్రామికవేత్తలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఏపీని పర్యావరణ హిత రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, సిఐఐ ఆంధ్రప్రదేశ్ సంయుక్త ఆధ్వర్యంలో సర్క్యులర్ ఎకానమీ అండ్ గ్రీన్ కంపెనీస్ అనే అంశంపై విశాఖపట్నంలోని గాదిరాజు ప్యాలెస్ లో ఏర్పాటు చేసిన ఒక్కరోజు కాన్ఫరెన్స్ ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. This is a very important initiative which was taken up by our senior colleague, the person whom we all greatly respect and admire, Sri Krishna Garu, with whom I had the opportunity of working from the past 4-5 years. Even when we were in opposition, we used to work together on many issues, and today he being appointed as Chairman AP Pollution Control Board, I find myself very lucky to have him there, because my corporation has to closely work with APPCB, and he always gives me great advice and guidance, and we always work as a team together. So that way I'm really fortunate to have him in that seat. Friends, today when we are speaking about circular economy, we have to understand that the circular economy, the value of circular economy in India could reach a figure of 2 trillion by 2050. So that is the potential of circular economy in our country. Friends from the industry, the media, very good morning to all of you. Firstly, thanks to APPCB and CAI for extending me an invitation to be part of today's conference on circular economy and green companies. I would like to ask you a question before I start my speech. I just want to know how many of you believe that we'll be able to have this same meeting here in the very same venue in 2100, in the year 2100. None of you believe? Okay. So, I think all of you understand the seriousness of the issue which we are facing, or rather grappling right now. As per research studies, the sea level across the world is rising, and when it comes to Visakhapatnam, it is going to rise by almost 98 centimeter, that is close to a meter, by 2100. This is not some random study by someone. These are studies conducted by scientists from prominent institutions through satellite altimetry and tidal studies, so which clearly shows that global warming is in fact a reality. So wherever we are sitting, this place would be flooded, just like the cities of Pumpuhar, cities of other civilizations which were lost with the sea level over centuries.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఖాళీలను యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేస్తామన్న మంత్రి లోకేష్. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ కాలేజీలను తీర్చిదిద్దుతామని హామీ. గుంటూరు ఛానల్ ఆధునీకరణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న మంత్రి నిమ్మల రామనాయుడు. 369 కోట్ల రూపాయలతో అంచనాలు రూపొందించారని వెల్లడి. కల్తీ నెయ్యి వ్యవహారంలో ఆధారాలతో సహా బయటపడినా ఇంకా ప్రజలు తప్పుదోవ పట్టిస్తున్నారు. వైసీపీ నేతలపై నిప్పులు చెరిగిన పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రభుత్వం పబ్బం గడుపుతోంది. ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.